భారతదేశంలో మన స్థానం ఎలా ఉంది? మన రాష్ట్రం మనం చాలా దూరంగా ఉన్నాం. మనకన్నా అడ్వాన్స్గా చాలామంది ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి పాడి పంటతో చాలామంది ఆర్థికంగా ఆరోగ్యంగా భూమి ఆరోగ్యాన్ని ఇస్తున్న రాష్ట్రాల్లో మీరు ఊహించలేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఎంత బాగా చేస్తారంటే మనం ఈ తరహాగా కలిసికట్టుగా పనిచేస్తే ఒక 5 సంవత్సరాలు చేసినా కూడా అందుకోలేని దూరంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక. మనకన్నా చాలా అడ్వాన్స్లో ఉన్నారు వాళ్ళు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలో కూడా బాగా జరుగుతుంది. ఇంకా కొత్తగా తక్కువ సమయంలో పెట్టి ఎక్కువ దూరం వెళుతున్న వాళ్ళల్లో గుజరాత్ అనే వాళ్ళు మనం ఎవరు ఊహించలేం. గుజరాత్ వాళ్ళు పట్టుకున్నారు దీన్ని. గుజరాత్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న ₹1 పెడితే సాయంత్రం కల్లా రూపాయి వచ్చేయాలి. అది వాళ్ళ వ్యాపారాలు. అలాంటి వాళ్ళు ఈ వ్యవసాయాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కలిసికట్టుగా వ్యవసాయం చేస్తున్నారు. కలిసికట్టుగా అంటే ఎట్లా అంటే మీరు ఒకటి పండించారనుకోండి, ఇంకోటి పండిస్తే ఈ రెండు పట్టుకెళ్ళి ఇద్దరు కలిసి ఒక గేటెడ్ కమ్యూనిటీ దగ్గర అమ్మేస్తున్నారు. ఇలా మనం ఎవరం కలవట్లా, మనం టీం వర్క్ చేయట్లా. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు, మద్దిలేటి, ధనంజయ్, సుబ్బారావు గారు కలిశారు కదా. ఇలా రైతులందరూ కలవాలి. అందరూ అన్నీ ఎప్పటికీ పండించలేరు ఈ భూమి మీద, అది సాధ్యం కాదు. మరి అందరూ ఇలా తిందాం అనుకుని, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు, ఆ రియలైజేషన్ వస్తే ఒక వస్తువుకి ఒక చోట, ఇంకో వస్తువుకి ఇంకో చోట ఎవరు తిరగాలి? తెచ్చుకుందామంటే కష్టం కదా. ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి ఎవరు తెచ్చుకోలేరు. ఇలాంటివి వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఇలా కలిసి కర్నూలులో ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మటం, ఒక గేటెడ్ కమ్యూనిటీ దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర, ఒక కాలేజీని పట్టుకోండి, ఒక కంపెనీని పట్టుకోండి. అక్కడ ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు 10 మంది వెళ్తే 10 మంది రైతులు వెళ్తే ఖచ్చితంగా గౌరవిస్తారు, వాళ్ళు సమయం ఇస్తారు. ఒక్కళ్ళే వెళ్తే పట్టించుకోరు. నంద్యాల నుంచి 10 మంది రైతులు వచ్చారంటే ఎవరైనా గుర్తిస్తారు. ఇలా మీరు టీం వర్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుని మీరు అందరూ కలిసికట్టుగా ఉంటే ఇది ముందుకు వెళుతుంది. లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. రేపు ఇంకా ముందుకెళ్ళాలి అనే దాంట్లో ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ వ్యవసాయం చేసుకుంటూ మీ జిల్లాని ముందుకు తీసుకెళ్దాం అనుకునేవాళ్ళు, అలాంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు, అలా సమయం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దాని గురించి నేను కొన్ని మాట్లాడతాను. మీకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి స్థానికంగా అన్న దాని గురించి నేను చెప్తాను. మీరు అమ్ముకోవటం అనేది చాలా సులువైన అంశం. పండించడమే కొంచెం, అమ్ముకోవటం అనేది చాలా సులువ. వాళ్ళు ఉన్న మనకి మాధ్యమాల ద్వారా మీరు అసలు దీన్ని ప్రచారం ఎక్కడ చేసుకుంటున్నారు, ఎలా అమ్ముకోవాలనే దానికి నేను టెక్నిక్స్ చెప్తా. ఇలా మీరు కలుస్తాను అంటే నేను మాట్లాడతాను. మేము కలము, ఎప్పుడైనా ఇలా మీటింగ్ పెట్టినప్పుడు వస్తాం, వింటాం, తింటాం, వెళ్ళిపోతామంటే నేను రాను. ఇక మీరు మీ ఇష్టం. వాళ్ళ ముగ్గురు ఏమైనా చేసుకోవాలి. రాత్రి మల్లిరెడ్డి అంటున్నాడు, ఏమంటున్నాడు ఈయన మద్దిలేటి, మీరు ప్రతి ప్రోగ్రాంకి మీరు రావాలని కొన్నేళ్ళ పాటు అంటున్నాడు. నాకు ఈ ఒక్క జిల్లానేనా చెప్పండి? మీరు నిర్మాణం చేసుకోవాలి. ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, అంతే కదా. ఇదే విషయాన్ని ప్రతిసారి వచ్చి ఇంతమంది రైతులతో మాట్లాడించి వాళ్ళతో స్ఫూర్తి పొంది ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే ఏం లాభం? ఒక నిర్మాణాన్ని నిర్మించాలి. మీరు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. ఒక పెళ్ళిళ్ళు వస్తే మీరే పెళ్ళిళ్ళు చేయాలి. నేను చేసా పెళ్ళిళ్ళు, నేను మాట్లాడుతున్నానంటే నేను 35 పెళ్ళిళ్ళు చేశా. ఇలాంటి భోజనాలతో 35 పెళ్ళిళ్ళు చేశా. ఇలా మీరు కన్విన్స్ చేయాలి. ఎంతమందిని ఒప్పించాలి? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని ఒప్పించాలి. అటు అమ్మా నాన్న, ఇటు అమ్మా నాన్న ఒప్పించాలి. ఎంతమందిని?
6గురిని ఒప్పించాలి. 6గురిని ఒప్పించి 35 పెళ్ళిళ్ళు చేసామంటే సామాన్యమైన విషయమా? ఇంట్లో ఒకళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోరు, అవునా కదా? ఇది ఎలా ఉంటుందో, వాళ్ళు వచ్చి తిట్టుకుంటారు, పెళ్ళి శుభమాన్ని పెళ్ళి చేసుకుంటే తిట్టుకుంటారని మన విధానాన్ని కించపరుచుకుంటున్నాం. మరి ఇంత ధైర్యంగా నేను మాట్లాడకపోతే తిరుమల స్వామివారికి 3.5 సంవత్సరాలు ఎలా ఇచ్చాం? స్వామివారికి 3.5 సంవత్సరాలు మన బియ్యమే మన జిల్లా నుంచి కూడా వెళ్ళినాయి, కర్నూలు జిల్లా నుంచి కూడా వెళ్ళినాయి. ఇలా మనం చేసుకోవాలి. ఇలాంటి ఆసక్తి ఉన్న యువకులు నాకు కావాలి మీ జిల్లాలో. వ్యవసాయం చేస్తూ దీన్ని ప్రచారం చేస్తూ అటు రైతులకి అటు వినియోగదారులకి ఒక వేదిక మీరు అవ్వాలి. దీనికి పెద్ద సమయం ఏం ఖర్చు పెట్టక్కర్లా. వారానికి కనీసం 2-3 గంటలు తీస్తే చాలు. నేను వారం రోజులు సమయాన్ని రైతులకి కేటాయిస్తున్నా 15 ఏళ్ళ నుంచి. 365 రోజులు రైతులకే. మిమ్మల్ని అలా కోరుకోవట్లా, మిమ్మల్ని కోరుకునేది వారానికి 2-3 గంటలు. ఆ సమయం ధర్మబద్ధంగా ఉండాలి. మనస వాచ కర్మణ, మనసులో ఏముందో చేసే పనిలో అది ఉండాలి, అది ఆచరించాలి. ఒక్క చెయ్యి పైకి లెగట్లా, మరి ఎందుకు రావాలి నేను ఇక్కడికి? ఆవేశంగా ఎత్తమాకండి చేతులు, ఆవేశంగా అస్సలు ఎత్తొద్దు. వారం రోజుల్లో 2-3 గంటలు సమయం ఇస్తున్న వాళ్ళు ఎవరు అనేది మీరు మళ్ళీ చెప్తున్నా, మీ మనవాళ్ళ కోసం మీరు చేయాలి. ఊరికి చేతులు ఎత్తొద్దు, నన్ను మెప్పించడానికి అస్సలు వద్దు. ఇప్పుడు దీన్ని ఎవరు రికార్డ్ చేసుకుంటారు? వీళ్ళందరి పేర్లు ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు నుంచోండి. మీరే సమన్వయం చేయాలి, మీరే నాతో మాట్లాడాలి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ 2 లేదా 3 నాకు నిలబడాలి. ఇక్కడ నంద్యాలలో వీళ్ళు ఉన్నారు నాకు అనేవాళ్ళే నిలబడాలి. ఎవరు వాళ్ళు? మరి లెగాలి, మీరు లెగిస్తేనే నాకు తెలుస్తుంది. మీరే వీళ్ళందరి నెంబర్లు రాసుకుని మీతో నేను మాట్లాడుతూ ఉంటా ఫర్దర్గా ఈ ప్రోగ్రామ్స్ ఎలా చేద్దాం అనేదానికి. రండి. మీ బాధ్యతలు ఏంటంటే ఎవరు ఎక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేయాలి. చేసి ఈ మద్దిలేట్ లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలి. తర్వాత మీ ఇళ్లల్లో శుభకార్యాలప్పుడు ఈ భోజనాలు పెడతానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు మధ్యాహ్నం భోజనం చేసేది ఇలాంటి ప్రకృతి వ్యవసాయం భోజనమే పెడుతున్నారు. ఇలాంటి భోజనం మా ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే మేము పెడతాము, ఈ రైతులను ఆదుకుంటాము, ఈ కల్చర్ని కాపాడతామని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇగో వీళ్ళ నెంబర్లు అన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఇప్పుడు రాసుకుని వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా వీళ్ళ కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడు ఇక్కడ మాట్లాడాడు కదా ఇంతక్కడ ఎవరు? హరిప్రసాదా? హరి. ఇలాంటి వాళ్ళ దగ్గర వంటలు నైపుణ్యాన్ని మీరు నేర్చుకుని, లేకపోతే వంట వాళ్ళు కావాలంటే నేను పంపిస్తా. నేను 2-3 తయారు చేశా. రైతులనే వంట వాళ్ళుగా మార్చాను నేను. వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తారు. ఇలా మీ ఇళ్లల్లో చేయాలి. మన ఇళ్లల్లో ఏ శుభకార్యం అయినా సరే నాన్ వెజ్ వండకూడదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. బిర్యానీలు అస్సలు వండకూడదు. మన ధర్మంలో అది లేదు. చక్కని వెజిటేరియన్ భోజనం పెట్టండి. నాన్ వెజ్ తింటే తినండి, తినొద్దని నేను అనట్లా. కానీ అది ప్రధానమైన వంట కింద మనం మారిపోయాం. అది కాదు మన వంటలు. మన తెలుగు వంటలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే వాళ్ళని అడిగి నేర్చుకోండి. ఆఖరి తరం వాళ్ళు వాటిని మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు చూపించాలి. ఇలా ఆడవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇలాంటి వంటలు కూడా ఒక టీం వర్క్ చేసుకోండి. కేరళలో అలా జరుగుతుంది. ఆడవాళ్ళు కలిసి శుభకార్యాలు చేస్తున్నారు. మీలో ఇలా ఉంటే వీళ్ళందరూ అనుసంధానం చేస్తారు. వీళ్ళు పండించినవన్నీ కూడా మధ్యలేటి అందిస్తాడు. ఇలాంటి వస్తువులు తీసుకుంటే రైతులకు లాభం జరుగుద్ది, తినేవాళ్ళు బెనిఫిట్ పొందుతారు, భూమి బాగుపడుతుంది, మీకు ఉపాధి దొరుకుతుంది. ఎంత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందో చూడండి. ఒక్క వస్తువుకి బయటికి రాలకూడదు. మీరు కర్నూలులో ఏది కొనకూడదు. అన్నీ మన గ్రామంలోనే తయారవ్వాలి ఏదో ఒక నాటికి. ఇలా ఉంటే ఈ కార్యక్రమానికి సార్థకత అవుతుంది. లేకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చి మాట్లాడి వీళ్ళు పెట్టే భోజనాలు తిని మా సమయాన్ని వేస్ట్ చేసుకుని ఎందుకు ఈ ప్రయాస ఎన్నాళ్ళు చేయాలి? ఇలా ఒకటైతే తెలిసిపోయింది, మనం తప్పు దారిలోకి వెళ్ళిపోయాం, వెనక్కి రావాలి. ఇదైతే వాస్తవం కదా? చెప్పండి మీ అందరికీ. రేపు
మీ అందరికీ రేపు ఎక్కువ డబ్బులు కావాలా, మీ కొడుకులకి మన వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం కావాలా, ఏది కావాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా కదా. మరి దీని వైపు అడుగులేయి. మీ అడుగులు ఎలా ఉండాలి, మీ ఆలోచనలు ఎలా ఉండాలి? నిరంతరం మీరు ఆలోచన చేయాలి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా, మేము ఇలా పెళ్ళిళ్ళు చేస్తే ఫస్ట్ ఒక పెళ్ళికి మమ్మల్ని పిలిచారు. ఆయన చాలా పెద్ద సంపన్నుడు. తీరా వెళ్తే అందరూ ఏమనుకుంటారని ఒక భయం. ఆ క్రమంలో ఆయనకి ఏం చెప్పామో తెలుసా? 2 ఐటెంలతో స్టార్ట్ చేస్తామండి, తతిమాయన్ని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఆ 2 ఐటెంలకి కౌంటర్ పక్కన పెట్టాం. వాళ్ళవన్నీ చెత్త ఐటమ్స్ అన్నీ విడిగా ఉన్నాయి. మా రెండిటిని ఫస్ట్ మా దగ్గరికి ఎవరు రాలా, అందరూ అటే పరిగెత్తారు. ఎక్కువ ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళని పిలిచి కొంచెం పెట్టాం. అమ్మ పెట్టుద్దే పిల్లోడికి పిలిచి నాయన వచ్చింది. వాళ్ళు 4 పెట్టంగానే నా 4 పిలిచారే, రాండ్రా ఫస్ట్ ఇక్కడికి రాండ్రా అని. ఫస్ట్ ఇది అయిపోయినాయి మాయి. ఇట్లా అలవాటు చేయాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే మీ ఇళ్లల్లో 2 ఐటెంలు మాకు ఉండని చిన్నగా దూరాలి మనం, అంతే. ఆ తెల్లోడు టీ అలవాటు చేశాడుగా ఫస్ట్ మనకి, అలాగే మనం కూడా ఇలాగే వెళ్ళాలి. ఏదో ఒక నాటికి మనం ఆ రోజులు మళ్ళీ చూడాలి. భూమి మీద నుంచి వెళ్ళిపోయేలోపు చూడాలి. ఇది మీ అందరికీ పట్టుదల ఎక్కువ. మీరందరూ ఇలా చేయాలి. లేకపోతే ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అది బుద్ధిమాన్యం అంటారు. ఆటిజం అనే ఒక జబ్బు వస్తుంది. తెలుసా మీ అందరికీ? అది ఆటిజం అనేది. అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఇండియా వచ్చేస్తున్నారు. మా కార్యాలయానికి ఎక్కువ మంది వస్తున్నారు. మేము అనుకున్నాము, ఇప్పుడు ఇక్కడ మహేశ్వరయ్య మాట్లాడారు కదా, ఇలా ఒక మంచి ధర్మం కోసం మళ్ళీ భూమిని బాగు చేయడానికి వీళ్ళందరూ వచ్చేస్తున్నారని మేము ఆరాటపడేవాళ్ళం. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వాళ్ళ కొడుక్కి ఆటిజం, వాళ్ళ అమ్మాయికి ఆటిజం, అక్కడ మందులు లేవు, ఆ పిల్లల్ని పెంచలేరు, మంచి ఆహారం తినట్లేదని అర్థం చేసుకుని ఇప్పుడు వస్తున్నారు. అంటే ఒక ఎదురు దెబ్బ తగిలినాక మా దగ్గరికి వస్తున్నారు. అంతేగాని ఇక్కడ వ్యవసాయం చేయాలి, గ్రామాన్ని నిలబెట్టాలి, గోవు పోయింది, మన ఆరోగ్యాలు పోయినాయి, మట్టి ఆరోగ్యం పోయింది అని ఎవరు బాధపట్ల. ఒక దెబ్బ తగిలినాక వస్తున్నారు. దెబ్బ తగిలినాక ఇంకేముంది, జీవితమే నాశనం అయిపోయింది. ఆ ఆటిజం అనేది ఎంత ప్రమాదకరమో తెలుసా మీ అందరికీ? కుకట్పల్లిలో 16 స్కూళ్ళు ఉన్నాయండి. కుకట్పల్లి ఒక్క ప్రాంతంలో, భాగ్యనగరంలో కుకట్పల్లి అనేది చిన్న ప్లేస్, దాంట్లో 16 స్కూళ్ళు ఉన్నాయి. ఆ ప్రాంతంలో క్లాస్కి స్కూల్లో 50 మంది ఉంటారు. 16 స్కూళ్ళు ఉంటే 50 అంటే ఎంతమంది ఉన్నారు చూడండి, 800 మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళని పెంచటం అనేది చావు కన్నా ప్రమాదకరమైంది. చావు కన్నా ప్రమాదకరమైంది అని ఉంటుందా? ఉండదు కదా. దానికన్నా ప్రమాదకరమైంది ఆటిజం. ఎందుకంటే రోజు చావే. ఆ పిల్లోని పెంచటంలో నరక యాతన పడతారు తల్లిదండ్రులు. నా తెలిసిన మిత్రులు వాళ్ళ బ్రదర్లాకి వస్తే సంపన్నులు, కుటుంబానికి 4 కార్లు ఉన్నాయి, పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఏం కోరుకున్నాడు తెలుసా నా ఎదురుగా? మేము ఏదైనా నేషనల్ హైవే మీద ప్రయాణం చేసినప్పుడు మా కారు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి మేమందరం కోరుకున్నాం. నా ఎదురుగా నేను విన్నాను. మేము అలా చచ్చిపోవాలి ఒకేసారి, ఆ పిల్లల్ని పెంచలేకపోతున్నాం అన్నాడు. అలా అని ఒక నెల రోజుల్లోనే సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారు. డబ్బులు ఎక్కడ ఉపయోగపడినాయి? దేనికి ఉపయోగపడినాయి డబ్బులు? ఎవరి కోసం మన ఈ పరిగెట్లో? ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి భారతదేశంలో. ఆటిజం అనేది అమ్మా నాన్న ఎవరు గుర్తుపట్టలేరు. వాళ్ళు ఆ పిల్లోడు అమ్మా నాన్నే గుర్తుపట్టలేడు, గుర్తుపట్టినా మాట్లాడలేడు, చీకట్లో ఉంటాకి ఇష్టపడతాడు, గిల్లుతాడు, పడేస్తాడు, నలుగురిలోకి రాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఆ పిల్లల్లో ఉంటాయి. ఇలాంటి పిల్లలు మన భారతదేశంలో పెరుగుతున్నారు. దేశ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి వీళ్ళు ఉపయోగపడరు. మీరు మారకపోతే అది గ్రామాల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంది. విజయవాడలో 300 మంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని వాళ్ళని వదిలేసేసి ఒక తండ్రి వాళ్ళ కూతురికి వస్తే
ఆ కూతుర్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే పేరెంట్స్ నిర్దాక్షిణ్యంగా రాత్రిపూట వచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు 300 మంది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. కన్న కొడుకుని అలా వదిలిపెట్టేసి ఎలా వెళ్తారో తల్లిదండ్రులు చెప్పండి. ఓపికలు లేవు, సహనం లేదు, వీళ్ళని పెంచలేరు, సమాజంలోకి రాలేరు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేరు, వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళలేరు. ఇంటికి వస్తే అరుస్తారు పిల్లలు. ఎంత నరకమో చూడండి. ఇది ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే మనం వాడే కలుపు మందులు, మనం తినే ఈ రసాయనాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏ శాస్త్రవేత్త చెప్తున్నాడు మీ అందరికీ? ఏ ధార్మిక సంస్థలు వచ్చి మీతో మాట్లాడుతున్నాయి ఈ విషయాల మీద? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాల మీద? చెప్పండి. ఎవ్వరు మాట్లాడరు. మీరే మారాలి, మీరే నిర్మాణం చేసుకోవాలి. ఇది సాధ్యపడదు. ఇది అంత అంచుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాం. అదృష్టం కొద్దీ ఇంకా మనం బతికే ఉన్నాం. అందుకనే మీరు మీ అమెరికాలో విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఎవరికైనా సరే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి కొన్ని సంస్కారాలు నేర్పించాలి. మీ ప్రాంతాల్లో ఏ సాధు సంతులు ఉన్నా సరే గర్భ సంస్కారాల గురించి మాట్లాడాలి. ఇది ఎందుకు వస్తుందనే దాని మీద నాకున్న అనుభవంతో నేను తెలుసుకున్న అనేక మంది తల్లిదండ్రుల విషయాలు విన్న తర్వాత, కడుపుతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ విన్న తర్వాత తెలుసుకుంది ఏంటంటే విపరీతమైన ఘర్షణ ధోరణి భార్యాభర్తల మధ్య ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇది ఎక్కువ జరిగింది. ఆర్థికపరమైన స్వేచ్ఛ భార్యాభర్తలకు వచ్చిన చోట తల్లిదండ్రుల దగ్గర లేకపోవటం వల్ల, ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల, పెద్దలంటే భయం లేకపోవటం వల్ల నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే చిన్న చిన్న కారణాలకి నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు అనే దానికి తల ఎగరేసి మాట్లాడటం వల్ల కడుపుతో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మాటలు వినేది కడుపులో ఉన్న పిండం. ఆ తల్లడిల్లిపోతాడంట ఆ ఆవేశపడినప్పుడు లోపల. ఈ క్రమంలో అవయవాలు మెదడులో ఉన్నాయి ఎదగవు, మెదడు ఖాళీగా ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన కారణం. 2, మనం తినే విష రసాయనాలు. ఈ గర్భ సంస్కారాలు అనేది పూర్వం చెప్పేవాళ్ళు. మన వేదంలో కూడా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలా అందించాలనేది కూడా వేదంలో ఉందంట. ఎలాంటి బట్టలు వేసుకుని కడుపుతో ఉన్న వాళ్ళకి భోజనం అందించాలనేది కూడా వేదంలో ఉందంట. వాళ్ళు చూడాల్సిన చిత్రాలు, ఎలాంటి బొమ్మలు ఉండాలి, కృష్ణుడిని ఎందుకు చూపించాలి, గోవుని ఎందుకు ఇవన్నీ వేదంలో రాసిందంట. అవన్నీ చూస్తే అలాంటి పిల్లలు పుడతారు. ఇలాంటి మానసిక ఒత్తిడిలో డబ్బు సంపాదించాలని చూస్తున్నాం కానీ పిల్లోడి భవిష్యత్తు ఏమైపోతుంది? ఈ సంస్కారాల వల్ల జరుగుతుంది. అంతే. మీ ఇళ్లలో పిల్లలు పుట్టినా సరే వాళ్ళని ఒత్తిడి గురవుతున్నప్పుడు మానసిక ప్రశాంతత కోసం మీరు పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వీరగాథలు, మన దేశానికి ఎంతమంది నిస్వార్థంగా సేవలు అందించారో స్వామి వివేకానంద, ఇలా వీళ్ళందరి గురించి, మహనీయుల గురించి మనం చెప్పటం అనేది తల్లిదండ్రులుగా మీ అంత బాధ్యతగా మీరు చేయాలి. ఒక టీచర్గా మీరు మారాలి. ఇది కేవలం పండించుకుంది వ్యవసాయం, ఇలాంటి ఆహారం తిందామని నంద్యాలు ఎంతమంది ఉంటే ఇక్కడ మహా అంటే ఒక 500 మందో 1000 మందో వచ్చారు. ఈ అవకాశం భగవంతుడు మీకు మాత్రమే ఇచ్చాడు. ఈ ప్రచారం 2-3 నెలల నుంచి చేశారు. మరి మీరే మాత్రం ఎందుకు వచ్చారు ఇక్కడికి? వేరే వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళకి యోగ్యత లేదు ఇక్కడ. మరి మీరు వచ్చారంటే ఏదో వినేసి దులిపేసుకుని వెళ్ళిపోతానికి కాదు, మళ్ళీ నిర్మాణం చేయటానికి మీరు భగవంతుడు మేము ఇక్కడ పంపించాడు. ఈ ఊరికే నేను అడగంగానే చేతులు ఎత్తేసి అలా ఉంటే పోతుంది. మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. ఒక్కడు లేడు, ఒక సమయం ఇచ్చి మాట్లాడేవాళ్ళు లేడు వాళ్ళ. మరి 15 సంవత్సరాలు నేనెందుకు వాళ్ళు మీకు సమయం ఇస్తా, ఆఖరి నిమిషం వరకు ఇస్తా. పాలేకర్ గారి ప్రేరణతో నేను ఎన్ని చేస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుంచి మన దేశం కోసం చేస్తున్నాడు ఆయన. అందుకని మీరు కూడా ఇలా మాట్లాడుతూ నేర్చుకుని ఎంతో కొంత సాధన చేస్తూ ఉంటే సాధనలోంచే మాటలు వస్తాయి. తర్వాత అనుకరణ చేసి మాత్రం బతకమాకండి. అనుకరణ చేయొద్దు. మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే జీవనం సాగించండి. ఈ సృష్టిలో ఏ జంతువు ఇంకో జంతువును అనుకరణ చేయదు. మనిషి ఒక్కడే ఇంకొకటి అనుకరణ చేస్తాడు. మీకున్న దాంట్లో సంతృప్తి పడండి. అలాగే పిల్లలకి కొనిచ్చే దాంట్లో స్వదేశీ వస్తువులు,
భారత ప్రధాని గారు చెప్తున్నారు ప్రతిసారి, హర్ ఘర్ మే స్వదేశీ ఉండాలని. ప్రతి ఇంట్లో ఒక స్వదేశీ వస్తువును మనం వాడాలి. ఏం వాడుతున్నాం స్వదేశీ వస్తువులు? నా ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు స్వదేశీ వస్తువు. నా డబ్బులన్నీ కూడా ఒక గ్రామానికి వెళ్తున్న వస్తువులు. అలాగే మీ ఇళ్లలో పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, ఏ శుభకార్యాలైనా బజార్లో ఉండే పెద్ద పెద్ద బట్టల దుకాణాలకు వెళ్ళమాకండి. మీ కర్నూలులో నేత ఊరి పేరేంటయ్యా? ఎమ్మిగినూరు వస్తువులు నేను వాడతా. అలాగే కరీంనగర్లో మెట్పల్లి వస్తువులు నేను వాడతా. ఇలాంటివి మీ ఇళ్లల్లో జరగాలి. పండగలంటే ఏంటంటే చేతి వృత్తుల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. శుభకార్యాలంటే, పెళ్ళిళ్ళంటే చేతి వృత్తుల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఇలాంటివి ఏం చేస్తున్నాం మనం? గ్రామం అంటే ఏంటంటే చేతి వృత్తులతో సమూహం గ్రామం అంటే. ఒకప్పుడు రైతు పంటలు పండిస్తానికి కావాల్సిన రైతు అవసరాలన్నీ కూడా చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. నాగల్ని తయారు చేసి ఇచ్చేవాడు ఎవరు? వడ్రంగి. దానికి పన్ను ఎవరేసేవాడు? పన్ను ఎవరేస్తారు? కమ్మరి. అదే నాగలితో దున్నుతాడు, పంట పండిస్తాడు, ధాన్యం వస్తుంది. ఆ క్రమంలో ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ పాలకుండ, పెరుగుకుండ అన్నీ కూడా కుమ్మరి తయారు చేసి ఇచ్చేవాడు కదా. ఇంట్లో శుభకార్యం అయితే చాకలి వచ్చేవాళ్ళు, రజకులు వచ్చి బట్టలు ఉతికేవాళ్ళు, పెళ్ళికి కావాల్సిన శుభకార్యానికి అశుభకార్యానికి వచ్చి పనిచేసేవాడు. అలాగే రైతు డబ్బు సంపాదించినాక కంసాలితో బంగారం తయారు చేయించేవాడు. ఇలా ప్రతి చేతి వృత్తుల వాళ్ళకి రైతు ఆదుకునేవాడు. రైతుకు కావాల్సిన ప్రతి వస్తువు చేతి వృత్తుల వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. పంట పండంగానే ధాన్యపు రాసులన్నీ రాసులుగా పోసి ఎవరికి ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. హరిజన సోదరులకు చెప్పులు కుట్టించుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రతి వస్తువు గ్రామం దాటి ఏ అవసరానికి బయటికి వెళ్ళేది ఈ భారతదేశం. ఒక్క ఉప్పు కోసమే భారతదేశం బయటికి వెళ్ళింది. ప్రతి వస్తువు మన గ్రామంలోనే తయారైనాయి. ఇది కుల వృత్తులంటే, చేతి వృత్తులంటే, చేతి వృత్తులకు ఉన్న విలువలు అవి. ఇలా రైతు అవసరాలన్నీ కూడా వీళ్ళు తీర్చేవాళ్ళు. రైతు వీళ్ళ అవసరాలు తీర్చేవాడు. ఎక్కడ డబ్బు అనేది ఎక్కడ లేదు దీంట్లో. 75 ఏళ్ల తర్వాత మనం ఎంత విధ్వంసం గురైంది. కేవలం 75 ఏళ్ళు, 1500 సంవత్సరాలు భారతదేశానికి ఎదురు నిలబడిన దేశం ఈ ప్రపంచంలోనూ లేదు. అలాంటి భారతదేశం ఏ ఒక్క దేశం మీద కూడా ఇప్పటి వరకు యుద్ధానికి వెళ్ళలేదు. ఇంత కర్మభూమి మనది. ఇక్కడ పుట్టి నెక్స్ట్ తరాన్ని, వారసుల్ని మనం ఎలా తయారు చేయాలి ఆలోచన చేయండి మీరు. రాజీవ్ దీక్షిత్ గారు, సుభాష్ పాలేకర్ గారు దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. మరి స్వదేశీ అనే భావన మనలో ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీలో ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు. మన ధర్మంలో ప్రతి పండగలోనూ, కల్చర్లోనూ చేతి వృత్తులతో ముడిపడి ఉన్నది. నేను 5 జిల్లాల్లో గత 15 సంవత్సరాలుగా చెరువులు, వాటర్ బాడీస్, మన నదులు, సరస్సులు, కుంటలు, బావులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా 40 సంవత్సరాల నుంచి ముంబైలో ఉన్న కల్చర్ని తీసుకొచ్చి మనం హైదరాబాద్ ద్వారా అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి వ్యాపింపజేసాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక పరిశ్రమ నుంచి తయారు చేసిన వస్తువుతో, పండగ పేరుతో మనం 2వ శతాబ్దం నుంచి నిర్మాణం చేసిన భారతదేశంలో ఉన్న చెరువులన్నీ సర్వనాశనం చేశాం మనం. ప్రకృతి దేవుడు, భగవంతుడు ఇలా ఒప్పుకోడు, ఇష్టపడాడు. వినాయకుడు ఇలా పండగలు చేసుకుంటే ఇష్టపడ్డాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పండగ చేసి నిమజ్జనం చేసిన ఆ శుద్ధలో ఒక వరి విత్తనం పెడితే మొక్క మొలుసుద్దా లేదా చెప్పండి? మొలసదు. మరి దీంతో పండగ చేస్తే స్వామి ఎలా మిమ్మల్ని మెచ్చుకుంటాడు చెప్పండి? చెరువులన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మట్టిలో ఒక విత్తనం పెడితే మొలసుద్ది. అలాంటి మట్టితోనే విగ్రహం తయారు చేయాలి. అలాంటి విగ్రహాలని నేను 5 అడుగుల నుంచి 15-20 అడుగులు కూడా మట్టితో తయారు చేసే విగ్రహాలని నేను కళాకారుల్ని తయారు చేయించుకున్నాను. వాళ్ళు వెస్ట్ బెంగాల్ సంబంధించిన కుమ్మరులు 15 ఏళ్ళ నుంచి మన దగ్గర పనిచేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు?
200 మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ పని నేర్చుకుని ఈ పని ఉపాధి పొందుతున్నారు. ఇది మన కుమ్మర్లకి నేర్పించాలి. కుమ్మర్లకు నేర్పిస్తే ఇక్కడ మీరు రైతులు మీరు నిలబడండి. వినాయక చవితికి 4 రోజుల ముందు మీరు సమయం కేటాయిస్తే చాలు. మీరు ఇలాంటి షెడ్ ఇవ్వండి చాలు. ఆ కుమ్మర్లు వచ్చి ఇక్కడ పని చేస్తారు. మన కుమ్మర్లకు అనుసంధానం చేయండి. ఆ విగ్రహం తయారు చేయడానికి వాళ్ళు వాడేది వెదురు కట్టే, గడ్డితోనే తాళ్ళతోనే వినాయకుడి విగ్రహాన్ని కట్టేస్తారు. షేపు కట్టి దాన్ని వెదురులో కూర్చోబెడతారు. పైన ఆ వెదురు గడ్డికి లేపనం చేసి వినాయకుడు షేప్ చేస్తారు. దాని మీద ఆవు పేడ గంగమట్టితో ఫైనల్ టచ్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటాడంటే అది చెరువుకి కానీ చెరువు మీద ఆధారపడే జీవరాశులు కానీ ఇసుమంతా కూడా నష్టం చేయవు, పంట పొలాలకు కూడా నష్టం చేయవు. ఇలాంటివి మన సంస్కృతిలో భాగం. అలాంటిది మనం సంస్కృతిలో లేని వస్తువుతో పండగలు చేసుకుని 40 ఏళ్ళు అయిపోయింది. 75 ఏళ్ళ నుంచి హరిత విప్లవంతో నాశనం అయ్యాం. ఇప్పుడు ఇంకా ఏం మిగిలిందని మనకు చెప్పండి. ఇక్కడ ఏం మిగిలి ఉంది ఇక్కడ చెప్పండి. అందుకనే మీరు వ్యవసాయం చేస్తూ ఇలాంటి అవుట్లెట్స్ పెట్టుకుంటూ ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తూ ఇలాంటి పండగలప్పుడు ఈ పనులు చేస్తానికి మీకు ఇంట్రెస్ట్ అయితే నేర్పిస్తాక నేనున్నా. మీ ఊరికి నేను కుమ్మర్లు పంపిస్తా. 1 సంవత్సరం వాళ్ళు వస్తే మీ కుమ్మర్లకి వాళ్ళు అనుసంధానం చేసుకోండి. దీన్ని ఒక వాణిజ్యపరంగానే చేయండి. మరి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా ఒక ప్రత్యామ్నాయ వస్తువుని మనం ముందు తరాల వాళ్ళకి చూపించిన వాళ్ళం అవుతాం. ఇలా ప్రతి పండగలోనూ ఇలాంటి వృత్తులు ఉన్నాయి. ప్రతి పండగలో ఉన్నాయి. మనం ఏది కూడా ఒక పరిశ్రమ నుంచి తయారైన వస్తువుల్ని మనం ఎప్పటికీ ప్రోత్సహించకూడదు, ఉపయోగించకూడదు. ఉపయోగించిన కొద్దీ పంచభూతాలన్నీ సర్వనాశనం అవుతాయి, భూతాపం పెరుగుద్ది. అందుకని ఇలాంటివి మానేయాలి. అలాగే మీ ఇళ్లలో ఎవరైనా అతిథులు వస్తే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కూల్ డ్రింకులు చేతులు ఎత్తాలి. కూల్ డ్రింక్ తాగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎత్తట్లేదు. కూల్ డ్రింకు మీరు తాగారంటే ఇప్పుడు స్వామివారి భూగర్భంలోంచి నీళ్ళు వస్తున్నాయి కదా. ఏమి నీళ్ళు అవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మహానందిలో. దాని అంతు కట్టుకున్నారు ఎవరైనా? ఆ నీటిని మీరు అవమానించినట్టే. ఆ నీటిని అవమానించినట్టే. మీరు కూల్ డ్రింక్ తాగారంటే ఇది విదేశీ సంస్కృతి. ఏ ఒక్కళ్ళు కూడా దేశం మీద మన ధర్మం మీద మీకు గౌరవం ఉంటే భక్తి ఉంటే ఒక్క కూల్ డ్రింక్ మీ పిల్లలకు కానీ మీరు కానీ తాగమాకండి. ఒక్క కిన్లే బాటు మీరు కొనమాకండి. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్క వాటర్ బాటిల్ కొనలేదు. ఇవి మన సంస్కృతి కాదు. నీటి మీద యుద్ధాలు వస్తాయి అని విన్నాం కదా. నీటి యుద్ధాలు వస్తాయని విన్నామని లేదా? ఎప్పుడు వస్తాయి అవి? ఎప్పుడు వస్తాయి యుద్ధాలు? నీటి యుద్ధాలు వచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది, 30 ఏళ్ళు. ఎప్పుడైతే మీరు కిన్లే వాటర్ బాటిల్ అక్వాఫినా కొంటున్నారో అది యుద్ధంతో సమానమే. యుద్ధం అంటే బాంబులు వేయటం కాదు. రూపాయి ఉన్న నీళ్ళని మీకు 25 రూపాయలకు అమ్ముతున్నారు. అదే యుద్ధం అంటే, ఆర్థికపరమైన యుద్ధం అది. ఇలా మీరు నీటిని కొని చేయకూడదు. మనం భారతదేశంలో ఉన్నాం, ఎడారి దేశంలో లేము. మనది సస్యశ్యామలమైన దేశం, 3 కాలాలు సమశీతోష్ణ స్థితి గల దేశం ఈ భారతదేశం. ఎడారి దేశం కాదు. అందుకని మనం ఏది కొనుక్కోకర్లా. తర్వాత ఈ డబ్బా నీళ్ళు తాగుతున్నారు చూసారా? ఆ డబ్బా నీళ్ళు మీరు తాగమాకండి. డబ్బా నీళ్ళు తాగితే బోన్స్ అరిగిపోతాయి, కీళ్ళు అరిగిపోతాయి. మరి ఎట్లా బతికేది మేము? ఇక్కడ ఆవులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో లేదా గోశాలలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆవు పేడ తెచ్చుకుని పిడకలు తయారు చేసుకోండి. పిడకని రోజు ఉదయం పూట వెలిగిస్తే దీన్ని అగ్నిహోత్రం అంటారు. దీన్ని వెలిగిస్తే వాయువు శుద్ధి అవుద్ది. మనం ఇంట్లో పొద్దున్న లెగంగానే ఏం చేస్తాం? కింద
అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం కదా, మరి వాయువుని శుభ్రం చేయటం ఎట్లా? వాయువు మనకు కనపడుతుందా? వాయువుని శుభ్రం చేసేది, శుద్ధి చేసేది అగ్నిహోత్రం. గుర్తుపెట్టుకోండి. చెడు వాయువుల్ని హరింపచేస్తుంది, చెడు బ్యాక్టీరియాని హరింపచేస్తుంది. ఇది శాస్త్రీయం, నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు కాదు. ఇది మీరు వెలిగించాలి. ఇది నేను 16 సంవత్సరాలు చేస్తున్నాను. 16 ఏళ్లలో నేను ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక్క సింగిల్ టాబ్లెట్ వాడలేదు. నా వయసు ఇప్పుడు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల నుంచి నేను ఇలా ఉన్నాను. గత 16 సంవత్సరాల నుంచి వ్యవసాయం ప్రచారం చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో నీళ్లు తాగుతాను. ఈరోజు కూడా వచ్చేటప్పుడు మా దిలీప్ గారు గుండంలో దిగి నీళ్లు పట్టుకొచ్చారు. ఆ నీళ్ళే నా ఫ్లాస్కోలో ఉండేవాళ్ళు. ఇలా మీరు అగ్నిహోత్రం మండిన తర్వాత ఆ బూడిద నీళ్ళలో వేసుకుంటే ఇది 100% ఆల్కలైన్ వాటర్. మీరు ఈ డబ్బా నీళ్ళు తాగుతున్నారే, ఇది 100% ఎసిడిక్ వాటర్. ఎసిడిక్ వాటర్ వల్ల బాడీ అంతా కూడా మీరు భవిష్యత్తులో తినే ఆహారం అరగదు, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినప్పుడు గ్యాస్ ఫామ్ అవుద్ది. భారతదేశంలో 38% మంది గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. షుగర్ పేషెంట్తో ఉన్నది 11% మాత్రమే. చాలామంది షుగర్ పేషెంట్లు అనుకుంటారు భారతదేశంలో, కాదు, గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ఎందుకంటే టీలు ఎంతమంది తాగుతున్నారో వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. టీ అనేది తాగకూడదు. టీని తయారు చేసే ఆకు ఏదైతే ఉందో దాన్ని 100% సల్ఫర్లో ముంచి ఎండబెడతారు. ఆ సల్ఫర్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. మీరు టీలు మానేయండి. మరి టీ తాగాలని మైండ్ బుర్ర వేడెక్కుతుంది, టీ తాగకపోతే ఉండలేం. ఇదంతా మైండ్ గేమ్. ఇది శరీరం కోరుకోదు. మైండ్ ఏం చేస్తుందంటే ఎప్పుడు అది తాగు, ఇది తిను అని వరకు లేపిస్తుంది. అలా మీరు దానివల్ల పడ్డారు. మరి ఏం చేయాలి టీ తాగకుండా అంటే, మీరు టీ తాగాల్సి వచ్చినప్పుడు పుదీనా ఆకు నీళ్ళలో మరిగించండి, ఇంత బెల్లం వేసుకోండి, ఇంత దాల్చిన చెక్క వేయండి, వడపోయండి, గ్లాసులో పోసుకున్నాక కొంచెం నిమ్మకాయ పిండుకోండి. రోజు ఇది తాగితే ఇది ఆల్కలైన్. ఇది మీకు తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. టీ ఏమో రాస్తారోకో చేస్తుంది. టీలు మీరందరూ మానేయాలి, కూల్ డ్రింకులు మానేయాలి, కాఫీలు మానేయాలి. ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే పేరు మీరు వినాల్సిన పని లేదు. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది వాళ్ళ పెద్ద సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, మనం తినేది, మనం తాగేది అంతా కూడా ఎసిడిక్ ఫుడ్ అయిపోయింది. దీనివల్ల ఈ సమస్యలు. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలు చెప్పాలంటే ఒక రోజంతా పట్టుద్ది. కానీ ఎట్లా మీరందరూ ఎవరు మారాలి, ఎవరు మారుతారు, ఎవరు ఒక టీచర్ లాగా ఇవన్నీ ఉపదేశిస్తారు? మీరు మీ ఊర్లోనే ఇదంతా చైతన్యం మీలో మీరే మారాలి. మీ పిల్లల కోసమైనా మీరు మారాలి. ఇలా ఆడవాళ్ళు అందరూ కూడా ఒక టీం తయారవ్వండి. పెళ్ళిళ్ళు చేయడానికి ముందుకు రండి. మధ్యలేటి మీ అందరికీ సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ మీరు అన్ని వస్తువులు కొనండి. ఎవరో దాతలు ముందుకు వస్తే ఇత్తడి గిన్నెలు కొనుక్కోండి. ఇత్తడి గిన్నెలోని ఈ భోజనాలు వండాలి. మా దగ్గర ఇత్తడి గిన్నెలు ఉన్నాయి. ఇలాంటి సెట్ పెట్టుకోండి. ఇలాంటి పెట్టుకుని గుంటూరులో ఒకళ్ళు, పాలమూరులో ఒకళ్ళు, కృష్ణాలో ఒకడు, జిల్లాలో వీళ్ళు ముగ్గురు కూడా ఇలా పంటలు పండించిన దాంతో వంటలు చేస్తున్నారు. ఈ వంటలు గ్యాస్ ఫామ్ కాదు, కడుపు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఈ సంస్కృతిని మనం తీసుకురాకపోతే, ఒక్క వ్యవసాయంతో ఇది కాదు, మన వ్యవసాయంతో పాటు వండుకునే గిన్నెలు కూడా చాలా ఇంపార్టెంట్. అల్యూమినియం గిన్నెలో వండుకుంటే దీంట్లో మనకు వచ్చేది 3 మార్కులే. 100కి 100 మార్కులు కావాలంటే కుండలో వండుకోవాలి. మరి కుండ సామూహికంగా 100 మందికి వండలేం కాబట్టి సెకండ్ ఆప్షన్ కంచు కానీ ఇత్తడి గిన్నెలో కానీ వండుకోవాలి. ఇలాంటివి మీరు ఇళ్లలో ప్రాక్టీస్ చేయండి. పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా వంటలు కూడా నేర్చుకోండి. తమిళనాడులో చేస్తున్నారు ఇవన్నీ, ఇలా కొంతమంది కర్ణాటకలో చేస్తున్నారు. మనం అందరం కలిస్తే ఇవన్నీ అవుతాయి. ఎవరో నవ్వుకుంటారు అని మీరు అనుకోవద్దు. నవ్వుకుంటే నవ్వుకోనండి, మన వల్ల వాళ్ళు నవ్వుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి కదా. నవ్వుకున్నారని ఎందుకు బాధపడాలి? అవన్నిట్లు వదిలేయండి, సరేనా? భోజనం టైం అవుతుంది, 1:30కి ఆపేయమన్నారు. ఇవన్నీ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? ప్లేట్ ఎంత ఖర్చు వస్తుందని తెలిపితే అప్పుడు బజార్లో ఉండే భోజనాల రేటుతో చూసుకుంటే ఇది దానికన్నా తక్కువే అవుద్ది.
అదైతే చెప్పగలుగుతా. ఇప్పుడు ఇంకొకటి అండి, ఈ భోజనాల్లో ఒక 20-30 రకాలు పెడతారు. అలా పెట్టమాకండి. ఈ భోజనాలు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సింపుల్ భోజనం అని వెడ్డింగ్ కార్డులో కూడా రాసేయండి. ఇష్టమైతేనే వస్తారు, లేకపోతే లేదు. వెరైటీస్ ఇన్ని రాయొద్దు. ఎందుకన్నీ వేస్ట్? ఇంట్లో అన్ని తినం కదా. ఒక 7-8 రకాలతోనే పెళ్లి భోజనం అయిపోవాలి. దీనికి పెద్ద తేడా ఏమి రాదు. బజార్లో ఉన్న దానికి దీనికి పెద్ద తేడా ఏమి రాదు. మహా అంటే 10% ఆర్ 15% డిఫరెన్స్ రావచ్చు ప్లేట్కి, అంతకన్నా ఎక్కువ రాదు. ఇలా మీరు ఆలోచన చేయండి. నేనున్నాను. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరెవరయ్యా? మీరు ముగ్గురా? నువ్వు అనంతపూర్ కదా, నంద్యాల వాళ్ళే కావాలి. వీళ్ళిద్దరే వచ్చారు. ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా అయ్యా? నంద్యాల మీరు రండి. మీ ముగ్గురు ఇక్కడ ఎవరైతే చేతులు ఎత్తారో, అయ్యా మీరు చేతులు ఎత్తారో వీళ్ళ దగ్గర నెంబర్లకి మీరు కాంటాక్ట్లో ఉండాలి. లేదా ఈ అనుసంధానం లేకపోతే నా దారిన నేను వెళ్ళిపోతా, వీళ్ళ దారిన వెళ్ళిపోతారు. ఈ ఆలోచనలు లేకుండా ఉంటే ఇంకెందుకు ఇది కదా. దీన్ని నిర్మాణం చేయాలంటే మీరు కలవాలి. నేను కోరుకునేది అదే. నేనేం మాట్లాడకుండా మరి ఇంతమంది రైతులతో మాట్లాడించాను. మీ నంద్యాలలో ఇంతమంది ఉన్నారు మీకు తెలుసా? తెలియదు కదా. మరి వాళ్ళందరికీ నేను మాట్లాడిచ్చాను కదా. మీరు బాగుండాలనే కదా. అందుకనే మీరు ఎవరైతే చేతులు ఎత్తారో వీళ్ళ 4 నెంబర్లు మీరు రాసుకోండి. ఇప్పుడు రాసుకుని ఫర్దర్గా మా ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి, మా ఊర్లో స్వామివారికి జరుగుతున్నాయి, మా ఊర్లో గుడి కడుతున్నారు, మా ఊర్లో పెళ్ళి అవుతుంది, ఇవన్నీ కలిపి ఏదైనా టీం వర్క్ చేసి ఒక కార్యక్రమం చేస్తే ఇది నిర్మాణం జరుగుద్ది. లేకపోతే ఇలాగే ఉంటాం. ఇప్పుడు ఎవరో కడప నుంచి వచ్చాడు ఒక రైతు, ప్రకృతి శ్రీనివాస్ అని మాట్లాడాడు. ఎంత చక్కగా మాట్లాడాడండి. ఆయన ఏమన్నాడు? ఆయన పండించిన దాంతో భోజనాలు పెట్టాడంట. ఆ ఆలోచనలు ఎలా పుట్టినాయి చూడండి. ఎంతసేపు ఇద్దామనే చూస్తాడు ఎప్పుడు కూడా. పాలేకర్ గారి వ్యవసాయంలో గోవుతో ముడిపడి ఉన్నప్పుడు ఇవ్వటం నేర్చుకుంటారు, తీసుకోవటం నేర్చుకోరు. వీళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే స్కీములకి ఇలా చేయి ఆపరు. వీళ్ళు వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, తీసుకో తీసుకో తీసుకో. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు, వలసలు పోరు వీళ్ళు. మీ నంబర్లు చక్కగా వివరంగా వీళ్ళు చెప్పండి. ఎవరైతే చేతులు ఎత్తారో మీ మనవాళ్ళ కోసం, మీ కొడుకుల కోసం మీరు ఏదో త్యాగాలు చేస్తా అన్నారు కదా, వాళ్ళు వీళ్ళ నెంబర్లు రాసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.